విత్తనాలను మొక్కలు కూడా తీసుకొచ్చాం కదా. విత్తనాలేమో పాలకూర, తోటకూర, గోంగూర. అయ్యా ముందు నాడుకుందాం ఇంటి ముందు. తర్వాత చల్లుకోవచ్చులే. మొక్కలేమో మిరప మొక్కలను, టమాటాలు, ఈ పూల మొక్కలు, వంగనారు, వంకాయల నారు, టమాటా నారు, మిరప నారు, అది కనకంబరాలు రావట్లేదు. ఎత్తి నాటుకున్నాం. కనకంబరాలు బాత్రూమ్ పక్కన అటు నాటుకుందాం. పూలు వచ్చేసి ఇటేమో వంకాయ, టమాటా, పచ్చిమిర్చి అవన్నీ ఇక్కడ నాటుకుందాం. సరే త్వరగానే మరి పుల్ల చుక్కలా సరే అలా ఉన్నాయిలే. ఇవి వచ్చేసేమో ఏంటి మెంతులు కదా. ఈ మెంతులు వచ్చేసి నువ్వు డైరెక్ట్గా వాటర్ పట్టుకోదు రాజీ. నల్లగా నిదానంగా ఒక డబ్బాలో 2 లీటర్ డబ్బా తీసుకొని చిన్న చిన్న బెజ్జాలు పెట్టి నీళ్ళు పోయడమా, లేకపోతే చేయి అడ్డం పెట్టి ఇట్లా పోయడమా, అలా చేయాలి. మొక్కలు వంగిపోట్ల. సరే తోయ్ గడపడితో గడలేపు పొడు ఫస్ట్ నీ చేత్తో. అప్పుడు ఇంటికాడికి వచ్చిన కొత్తల్లో బాగా చేసాం కదా. అప్పుడు ఎరువు అంత వేసి దీంట్లోనే ఉంది ఎరువు. సరే అలా తోస్తాం. ఇద్దరం అలాగా భూమి పడుద్దాం అన్నా. ఇద్దరం కలిసి అలా గొంతేద్దాం అన్నా. ఆ పెట్టలు మొత్తం వేసే విధంగా మొత్తం. సరేనా? ఇక మొక్కలు వచ్చేసి చెమ్ములో నీళ్ళు పోసి దీంట్లో నానబెట్టా. అప్పటికి వాడిపోయినాయి. ఏం కాదులే, ఈ 4 రోజులైనా నీళ్ళు ఉంచితే బతికే ఉంటాయిలే. కానీ త్వరగా నాటేద్దాం మరి మనం. దీంట్లో అన్ని రకాల ఒక 4 రకాల మొక్కలు ఉన్నాయి దీంట్లో. ఇవి వచ్చేమో పచ్చిమిర్చి, ఇది వచ్చేసేమో టమాటా, ఇది వచ్చేసేమో వంకాయ, ఇది వచ్చేసేమో కనకమరాలు. అది మాట మ్యాటర్. మా బొడ్డోడు మా శ్వాసని ఇక్కడే ఉంచనమాట. మళ్ళీ అక్కడికి వస్తే మా బొడ్డోడు పడిపోతారని వాడికి ఒక ఉల్లిపాయను, తర్వాత చేసేమో చిన్న చిన్న డబ్బాలు ఒకటి ఇచ్చి ఆడుకోవడానికి గురుగులు లాంటి. ఇద్దరు తమ్ముళ్ళు అయితే ఆట ఆడుకుంటూ ఉంటారు. ఆ లోపల మనం ఈ పని కానిద్దాం. త్వరగా అయితే గడపడతో మొత్తం భూమి లేపుదాం పైకి పెట్టలో. సగం వరకు అయితే నేను పొడిచాను, మిగతా రాసుకొని మరి సగం అయితే ఇంకా గడపరేస్తూ ఉందన్నమాట. అలా పొడిచిన తర్వాత అక్కడక్కడ కలుపు మొక్కలు మొత్తం తీసేసి త్వరగా మొక్క నాటుకొని ఈరోజు నీళ్ళు పోసుకుంటే తెల్లారికి సెట్ అయిపోయింది. ఎక్కడ దాకా నాడదాం రాజీ? బారా అదే అందుకే ఏంది కానీ సరే అండి. నేను కూడా త్వరగా గడపరేస్తా. ఇటీ కొడుతున్నావుగా మరి. నేను త్వరగా పార తెచ్చానా? తిరిగే వద్దా భూమి? ఇది సరిపోతుంది మరి ఇంకా. సరే మొక్కలు తెచ్చుకోపో లోపల. నీళ్ళు పైపులు అక్కడ పో. నేను లాక్కొచ్చాను మరి. సరే పొడి వాటి అయితే. ఏంది అల్లాడుతున్నావు ఏంది? రాజకుమారి ఇక నుంచి కూరగాయలు కొనుక్కోనకుండా సొంతంగా పండించుకొని తినిద్ది మాట. దేవుడి దేవలు బాగా పండాలని కాంపిటీషన్ చెప్పండి, మీకు కూడా పంపిస్తాం. ఫ్రీగానేనా? సరే త్వరగా నేను పైపు లాక్కొస్తా మరి. పైపు లాక్కొచ్చి మొత్తం నీళ్ళు పెడతాం. ఇదిగా అటు నుంచి రా వెనక మంచి పడు. ఎప్పుడు చేసిన పిల్ల కాపాయా. మన దాకా బరువులు కాసేది, కానీ నేను పెళ్ళైన కానీ 5 సంవత్సరాలు పెట్టి ఎప్పుడు పని తీసుకోలేదుగా. కొంచెం ఒళ్ళు మొద్దుబారు ఉండిద్ది అంతేనా? చేయని పిల్ల కదా. మీ అంశం లేదా? బడే మాటలకి తక్కువ కదా. కానీ నీళ్ళు కూడా పట్టేసావుగా. ఒకసారి మొత్తం నేనైతే గడపాటు వేసేసాం, కానీ మొత్తం మెల్లగా మనకి గొరదలు పైపు లాగు ఉందిగా పైపు అంతేనా? మొత్తం బురద పట్టి ఒకసారి బురద పట్టేస్తే మొక్క నాటేయవచ్చు. ఏమంటావు? అలా బురద పట్టిన తర్వాత ఏమంటే మొక్క నాటితే రేపు 10 బిగుసుకుపోయిద్ది. ఓకేనా? పట్టు బాగా. మన
మనమైతే ఇంకా మొక్కలు అయితే నాటేద్దాము. బాగా నీళ్ళు బాగా పట్టేసుకున్నాము. త్వరగా అయితే మొక్కలు నాటేస్తే సరిపోయింది మనకు టైము. ఇంకా పొద్దుగవుతుంది. త్వరగా ఇంకా వీటికి ఉన్న రిబ్బులు తీసేసి రబ్బర్లు ఉండే తీసేసిన తర్వాత నాడదాం. కనకాంబరాల చెట్టు, తర్వాత మిరప చెట్టు, మిరప మొక్కలు, టమాటా మొక్కలు, తర్వాత వంకాయ మొక్కలు మొత్తం వరుసగా విడివిడిగా పెట్టేశాను. ఇంకా ప్రార్థన చేసుకుని నాడుకుందాం. బాగా పుష్కలంగా దేవుడు దీవించాలని మంచి ఫలాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రార్థన చేసుకొని మొక్క ఏదో నాటేసుకుందాం. సరేనా? మహాపరిశుద్ధ తండ్రి, కాబట్టి కనిపించింది ఏమంటే ఏసయ్య నీ చిత్త ప్రకారం ప్రభావ ఫలాలను ఫలించి ప్రభావ మా కోసం దయచేస్తే తండ్రి. అందుని బట్టి స్తోత్ర తండ్రి. ప్రభావ మేము మొదటిసారిగా ప్రభావ ఎత్తబోతున్న ఎత్తనం ప్రభావ ఫలించే ప్రభావ వాటి ఫలాలను ప్రభావ తెంపుకునే విధంగా ప్రసాదించి తండ్రి. మీ మందిరానికి మొదటి ఫలాన్ని తీసుకొచ్చి కృపను దయచేసి నీడుకుంటూ మీ సహాయం మాకెళ్ళకుండా ఆశిస్తూ ప్రభా ఎత్తుతుండగా మీరే తోడండి ప్రభావ మీ హస్తం ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్న ప్రాంతంతో క్షమించిన బంగారు కల్పిస్తూ వేసిన శక్తిని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఏమైనా తండ్రి సరే రాజీ. ఇప్పుడు వచ్చేసి నువ్వు మిరపనారు తీసుకో. మిరపనారు పా పూత కూడా వస్తున్నాయి. పాపా తీసుకో పా. ఇక్కడ వీలుకుతాడు అటు నాటు. ముందే ఇమ్మల్ని ఒకటి నాటు. ఇగో కానీ పొద్దుగుతుంది కానీ ఒకటే గొంతులా తీసి నాటు. ఇంకా రెండు నాటుతావా? ఒకటి నాటాలా? ఒకటి అంతే. బాగా పండాలి కూడా. బాగా పండి మొదటి ఫలాన్ని నీ మందిరానికి తీసుకురావాలి. బుద్ధిలా కాకుండా హేబుల్ బుద్ధి వల్లే తీసుకొని రావాలి. కొంచెం ఎడంగా మరి దగ్గరికి వేసావు ఎందుకు? ఎడై అడుగడుగు ఉండాలి. అంతే అడుగడుగు ఎడల్పు ఏడొకటి. గొంతు బాగా పైపైన పెడతావు. అది నార అనుకుంటున్నావు ఏంది? గొంతు తీసేలే ఎందుకు అంతలా నడుతున్నావు? కొంచెం గొంతు బాగా ఏం పైపైన పెడుతుంది ఏందో నువ్వు నాటు కాదు. సరే చూపిస్తా పట్టుకో. చూపిస్తా పట్టుకో. ఏంటి చూపించేది? నచ్చపోతే మరి పో దెంకేలు మీ ఇంటికి. అరే గొంతుది అది అట్ట చుట్టుపక్కల నాటు రెండు పక్కల. అది కూడా కుక్కలేరు వస్తుంది. కుక్కలేరుతానని తీపియాలమ్మ గొంతులో. ఏడై మూలన ఒకటి మంచి ఏరయ్యి. అది బాగా ఏరు. రెండేయి. ఏమి చేపు నాటింది? ఓరు జోక్గా అలాగ అంటున్నాలండి. మీరు సీరియస్ పడకాకండి. మిమ్మల్ని నవ్వింది మీకే లైట్ ఫెయిల్ అయింది కదా, పొద్దుకోకింది. అవి కనపడేది మిరపనారు. అక్కడ నుంచి అంత టమాటా నారు అన్నమాట. అక్కడ నుంచి పక్కన ఇగో ఆ మొక్క ఈ మొక్క ఈ వంకాయ నారు. అర్థమైందా? ఒక వారం తర్వాత చూద్దాం ఎలాగుండిద్దో. సరేనా? తర్వాత వచ్చేసి బాత్రూమ్ పక్కన మనకి ప్లేస్ ఉందండి. అక్కడ పూలు నాటుకోవాలి. అందుకని అటు వెళ్తున్నాం. రాజకుమార్ అక్కడ కలుపు తీస్తుంది. తీసిన తర్వాత ఏమన్నా నాటేసుకోవాలి. రేపు ఉదయం చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఎలాగా మేము నాటామని చెప్పేసి. ఇప్పటికే పొద్దుకు కింద ఇంట్లో పనులు చేసుకోవాలి.